మధ్య ఉండి పని చేస్తున్నాడు కనుక ఆయన వైపు చూస్తూ దేవుని ఆరాధిద్దాము. ఉన్నతమైనవి దేవా, ఉన్నతమైనవి దేవా, వాటిని వివరింప నా తరమా, అన్ని వర్ణింప నా వశమా, వాటిని వర్ణింప నా తరమా, అన్ని వర్ణింప నా వశమా. తండ్రి నీకే ఆరాధనా, తండ్రి నీకే ఆరాధనా, తండ్రి నీకే ఆరాధనా, తండ్రి నీకే ఆరాధనా. నాయడ నీకున్న తలంపులు ఉన్నతమైనవి దేవా, ఉన్నతమైనవి దేవా, ఆయడ నీకున్న తలంపులు ఉన్నతమైనవి దేవా, ఉన్నతమైనవి దేవా. అలాగనే దేవుని సన్నిధిలో మన కృతజ్ఞతార్పణ కలిగి ఏ రీతిగా ఉన్నామో ఆ రీతిగా దేవుడు ఎట్టువాడై ఉన్నాడు, మనము అట్టువారై ఉన్నాడు. అలాగే దేవుని మందిరాన్ని గురించి, దేవుడి కృతజ్ఞతాస్తుతులు, దేవుని మందిరాన్ని గురించి, దేవుడికి ఇవ్వబడిన మన వాక్యాచరణ గురించి దేవుడు మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉన్నామని దేవుని కృతజ్ఞతాస్తుతులు కలిసి ప్రార్థన చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం దేవా. పరిశుద్ధుడ, జీవం కలిగిన దేవా నీకు వందనాలు. జీవాధిపతి, ఇదిగో వాక్య భాగంలో ప్రభా దేవా నీ బిడ్డలు నిలబెట్టుకుని దేవా మాతో మాట్లాడుచుండగా దేవా నాయన నీ ఆత్మాభిషేకంతో దేవా నడినెత్తి నుంచి అరికాల వరకు నింపి ప్రభా తండ్రి అయిన దేవా, ఇదిగో మాకు అర్థమైనంతలాగిన ప్రభా దేవా నాయన మాకు అనుదృష్టి నీ వైపుండలాగిన ప్రభ మాకు సహాయం దాయిచ్చే నాయన. అయా బిడ్డ నోటి నుండి బోరుగా వాడుకొని ప్రభా నీ ఆత్మాభిషేకంతో నింపు నాయన, వాక్యానుసారంగా గద్దిస్తుండగా నీకు లోబడే స్వభావం మాకు దాయిచ్చేయమని అడుగుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మదేవ లోతైన మర్మలతో మాతో మాట్లాడుచుండగా దేవా ఇని గ్రహించగల జ్ఞానాన్ని ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్న దేవా. అయా నాయన ఇదిగో ప్రభా నాయన నీ వాక్యం అర్థం చేసుకునేందుకు మనిషి జ్ఞానానికి నాయన అగోచరమన్నావు ప్రభా. నీ ఆత్మ జ్ఞానంతో ఆత్మ వినికిడితో నాయన ప్రతి ఒక్కరితో ప్రభావ మీ ఆత్మాభిషేకంతో మీరు నింపమని అడుగుచున్న యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. తండ్రి అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆరాధన ముగింపు వరకు కూడా నాయన ప్రతి ఒక్క బిడ్డ నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్న దేవా. అయా నీ బిడ్డను నాయన నడిరెత్తి నుంచి అరికాల వరకు నాయన నీ ఆత్మశక్తితో ఆత్మ బలంతో నింపమని అడుగుచున్న దేవా. ముఖ్యంగా నాయన ఎవరిలో ఎటువంటి నిద్రాత్మ పని చేయకుండా ప్రభా నీ వాక్యం వైపు మాకు అనుదృష్టి సహాయం దాయిచ్చామని అడుగుచున్న దేవా. అయా నీ వాక్యానికి గద్దిస్తుండగా లోబడే స్వభావం మాకు దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం నుంచి నైనా సాయంకాలం వరకు దేవా మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరుచుకొని దేవా మరలా తండ్రి మా అందరినీ దేవా ఈ విధంగా సమకూర్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పాటల ద్వారా నీ నామాన్ని మహిమ పొందుకున్నారు దేవా. మేము చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థనకి మీరు జవాబు దయచేసినారు తండ్రి. వాక్య భాగంలోనికి వెళ్చుండగా నాయన ఆనాడు ఏ విధంగా లూదియా హృదయాన్ని తెరిచినారు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవమని అడుగుచున్నాను దేవా. వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు 100 రోజులు మనకి కుడికల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. మరలా ఈ 3 రోజులు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఫాస్టింగ్తో వచ్చినారా లేకపోతే పోయి ఫాస్టింగ్తో వచ్చినారా? అయితే ఇంకా గట్టిగా అరవండి, హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్దాము. వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను నేను. యాకోబు పత్రిక
1వ అధ్యాయము 19వ వచనం చదువుకొని వాక్య భాగానికి ముందుకు వెళ్దాము. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండేవలనని. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇక్కడ చూడండి, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ ఏమంటుంది చూడండి, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాల. ప్రతి మనుషుడు, మనుషులు అంటే మీరే అర్థం చేస్తారు. స్త్రీ లేదు, పురుషులు లేరు, చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, కానీ ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలని. వినుటకు అంటే ఏం వినటానికి? ముసలమ్మ ముచ్చట్లు వినటానికా? లేకపోతే వ్యర్థమైన మాటలు వినటానికా? కాదు, దేవుని ఉపదేశం వినటానికి మనం ఏం చేయాలా? వేగిరపడాలి. దేవుని ఉపదేశం అంటే వాక్యమే. బైబిల్ గ్రంథంలో ఏది వ్రాయబడిందో అదంతా దేవుని ఉపదేశం. ఆ ఉపదేశం వినటానికి మనం ఏం చేయాలా? వేగిరపడాలి. వేగిరపడడం అంటే త్వరగా, అమ్మో టైం అవుతా ఉంది, వేగిరపడాలా, ఈరోజు ఏం మాట్లాడతాడో దేవుని సన్నిధిలో, వాక్యం నా కుటుంబానికి, నా పిల్లలకు, నాకు, నా జీవితానికి కావాల్సిన వర్తమానం ఏం వస్తుందో అని మనం ఏం చేయాలా? వేగిరపడాలి. దేవుడి మాటలు వినటానికి, పనులకు కాదు వేగిరపడేది. మనం పనులకు వేగిరపడుతున్నాం కానీ దేవుని వాక్యం వినటానికి వేగిర పడటం లేదు. ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు చూడండి, దేవుని మాటలు వినటానికి ఎవ్వరు వేగిరపడాడు. ఎందుకు చెప్పండి? నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే పనికి వెళ్ళాలంటే మీరే ఆలోచించండి, త్వరగా నైటే చేసి పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి నైట్ ఉన్న కూరలో లేకపోతే నైట్ ఉన్న అన్నమే కట్టుకొని ఏం చేస్తారు? వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి రావాలా అన్న టయానికి చూడండి, వేడివేడిగా అన్నం కావాలా, అప్పుడే కూరలు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు చూడండి, వినటానికి మనం ఏం చేయాలంట? వేగిరపడాలి. ఏం వినటానికి చెప్పండి? దేవుని ఉపదేశం వినటానికి మనం ఏం చేయాలా? వేగిరపడాలి. దేవుని ఉపదేశం ఎందుకు వినాలా? ఇంకొక వాక్యం చూపిస్తే చూడండి, సామెతలు 1వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. సామెతలు 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా. ఇక్కడ చూడండి, దేవుని ఉపదేశం వినేవాళ్ళు ఏ విధంగా ఉంటారంట? సురక్షితంగా ఉంటాడు. ఎందుకు దేవుని ఉపదేశం వినటానికి వేగిరపడాలి అంటే, ఉపదేశం వినేవాళ్ళంటే ఏ విధంగా ఉంటారు? సురక్షితంగా ఉంటాడు. మరలా చూడండి, వాడు కీడు వచ్చుచున్న భయము లేకుండా ఏ విధంగా ఉంటాడంట? నెమ్మదిగా ఉంటాడంట. నువ్వు దేవుని ఉపదేశం ప్రతిరోజు వింటా ఉంటే ఏదైనా కీడు వస్తుందంటే నీకు భయం అనేదే ఉండదు. వాక్యం వినని వాళ్ళు చూడండి, వాళ్ళకి ఎప్పుడు చూడు భయం 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 భయంతోనే జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని ఉపదేశం ఎవరు వింటారో వాళ్ళకి భయం ఉండదు. ఎందుకు చెప్పండి? భయం ఉండదు. కీడు వస్తుందన్న భయం ఉండకుండా వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? నెమ్మదిగా ఉంటారంట. నెమ్మదిగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. సురక్షితంగా నెమ్మదిగా ఈ లోకంలో మనం జీవించాలంటే ఏం చేయాలో చెప్పండి? దేవుని ఉపదేశాన్ని వినటానికి మనము వేగిర పడాలి. ప్రతి శుక్రవారం నేను చెప్తా ఉంటాను, త్వరగా రండి త్వరగా రండి త్వరగా రండి అని చెప్తా ఉంటాను. వేగిర పడడం అంటే ఇంకా త్వరగా రావాలా. మన పనులు ఉన్నా సరే పక్కన పెట్టి మధ్యాహ్నమో ఏదో పచ్చడో ఏదో లేకపోతే ఉత్త అన్నం చేసి వచ్చేసి మధ్యాహ్నం నుంచి పోయి మనం ఏం చేయాలి? పనులు చేసుకోవాలి. వేగిర పడి వచ్చి ఒక 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అది ఎవరు? దేవుని కుటుంబాల కోసం కాదు, మీ కుటుంబాల కోసము, మీ పిల్లల కోసము. మీ భర్తలు ఎందుకంటే బయటికి వెళ్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. మీ వాళ్ళు పోయే పనులన్నీ ఎట్టుంటే చెప్పండి? కష్టంగా ఉంటుంది. లోడ్లని, తర్వాత కోతలని, అది ఈజీ పని కాదు. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకోసమే శుక్రవారం ఎందుకు స్త్రీల మీటింగ్కి పెట్టింది? వచ్చి మీ కుటుంబాల కోసం ఒక అరగంట అయినా
లేకపోతే 20 నిమిషాలని వచ్చి దేవుని సన్నిధిలో మీరు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారనే స్త్రీల మీటింగ్ అనేది ఏం చేసినారు, ఏర్పాటు చేసినారు. కానీ మనం ఎక్కడ వస్తున్నాం చెప్పండి? వచ్చి ఇక్కడ ఏం పని చేయమని చెప్పట్లేదు. మీకోసము, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం ప్రార్థనలు చేసుకోండి అని చెప్తారు. తర్వాత మీ వారి కోసం అందరు ప్రార్థన చేసుకున్న తర్వాత సంఘం కోసము, గ్రామం కోసము, జిల్లా కోసం, దేశం కోసము, యవనస్తుల కోసము, తప్పిపోయిన వారి కోసము, ఇంకా ఎంతమంది అయితే రక్షణ పొందకున్నారో వారందరి కోసం మనం ఏం చేయాలి, ప్రార్థనలు చేయాలా. ఎప్పుడు చూడండి, నేను ఒక ఆయన చెప్పినాడు, విజయనగరం నుంచి వచ్చిన తర్వాత 21 రోజు ప్రార్థన అయిన తర్వాత రోజు అంటే వాళ్ళ చర్చిలో ఎంతమంది వచ్చి ప్రార్థనలు చేశారో 12 మంది వచ్చి చేసేవారు స్త్రీలు. మరి అయిపోయిందని చెప్పి వాళ్ళు ఆగలేదంట. వచ్చే స్త్రీలందరూ ఏం చేశారు, వచ్చి ప్రార్థనలు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట. వాక్యం కోసం కాదు, వచ్చి ఒక 2-3 ప్రార్థనలు చేసుకొని మీరు వెళ్ళిపోతూ ఉంటే ఎట్లుంటుంది తెలుసు, సంఘం కూడా ఏమైతే ఎదుగుతుంది. అందరు చాలామంది ప్రార్థనలు చేశారు, దేవా ఆ సంఘంలో ఇంతమంది జనాలు రావాలని. కానీ మీ ప్రవర్తనను బట్టే జనాలు కూడా వస్తారంట. మీ ప్రవర్తన సరిగా లేకపోతే వచ్చేవాళ్ళు కూడా ఏమవుతారు, ఆగిపోతారు. మీరు కరెక్ట్గా ఉండి దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని బట్టి కూడా ఏం చేస్తారు, వాళ్ళు దేవుని ఉపదేశాన్ని వినటానికి వేగిరపడతారు. మీరు వేగిరపడకుండా అన్ని దాంట్లో నిదానిస్తూ దేవుని సన్నిధికి రావాలంటే నిదానించి అన్ని దాంట్లో వేగిరపడితే దేవుడు మనల్ని నిజంగా ఆశీర్వదించాడు. మనం ఎప్పుడు దేవుణ్ణి ముందు పెట్టి తర్వాత మన పనులను వెనకల పెడితే అప్పుడు దేవుడు చూడండి మనల్ని ఎట్లా ముందు పెడతాడు అప్పుడు మనల్ని. కానీ మనం ఏం చేస్తున్నాం, దేవునికి ఏమో వెనక స్థానం ఇస్తున్నాము, మన పనులకేమో ముందు స్థానం ఇస్తాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుని ఉపదేశమును అంగీకరించి వాడంటే ఏ విధంగా ఉంటాడు, సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచును అన్న భయము లేకుండా ఏ విధంగా ఉంటాడంట, నెమ్మదిగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించాలంటే అంటే నెమ్మది ఉండాలి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము, పాట ఉంది కదా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట మేలు అండి. విస్తారమైన ధనం ఉన్నా కూడా మనకి చూడండి భయమే. మనం ఏమనుకుంటాము, ధనము ఉంటే చాలు అనుకున్నాం. కానీ విస్తారమైన ధనం ఉంటే మనకి ఇక్కడ ఏముండదు, నెమ్మది ఉండదు. నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, అసలు ఇంకా ప్రశాంతత ఉండదు. ఎప్పుడు చూడు భయం భయం, ఎవరేమి వచ్చి ఏం చేస్తారనే భయం ఉంటుంది. కానీ నువ్వు దేవుని ఉపదేశాన్ని లేదా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటా ఉండు, నువ్వు నీకు భయం అనేదే ఉండదు. ఎవరు వచ్చి ఏం చేస్తారో, ఎక్కడి నుంచి ఏ దాడి వస్తుందని భయమే ఉండదు. కానీ నోవాహు కాలంలో చూడండి, నోవాహు చూడండి దేవునితో ఏ విధంగా నడిచినాడు చూడండి, ఉపదేశాన్ని వింటూ దేవునితో సహవాసం చేసినాడు కాబట్టి భయం అనేదే లేకుండా చూడండి నోవాహు జీవించినాడు. అసలు భయం లేదు, దేవునితో ప్రతిరోజు దేవునితోనే గడుపుతూ ఉన్నాడు. దేవుడు ముఖాముఖిగా దేవుడితో మాట్లాడేవాడు అంటే నోవాహుతో మాట్లాడేవాడు. ఇదిగో నేను జలప్రలయాన్ని పంపిస్తున్నాను, నువ్వు నీ కుటుంబం కోసం ఒక ఓడ సిద్ధం చేసుకోమన్నాడు. కానీ దేవుని మాట విని అతను ఏం చేసినాడు, ఓడ సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. అక్కడ ఉన్న అందరికి చెప్పినాడు, ఇట్లా జలప్రలయం వస్తుందంటే మనం నాశనం అవుతాము, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పింటాడు. కానీ ఎవ్వరు అప్పట్లో మన లెక్కనే విత్తనాలు వేసేవాళ్ళు ఉన్నారు, పంట కోసేవాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు ఎట్లా బిజీగా ఉన్నామో ఆ కాలంలో కూడా బిజీగా ఉన్నారు జనాలు. కానీ నోవాహు ఒక్కడే దేవునితో ఏం చేసినాడు, సమయాన్ని గడిపినాడు. దేవుని ఉపదేశాన్ని ప్రతిరోజు వినేవాడు, ముఖాముఖిగా దేవునితో ఏం చేసేవాడు, మాట్లాడేవాడు. కాబట్టి జలప్రలయం నుంచి చూడండి నోవాహు కుటుంబం ఒక్కటే ఏమైంది, రక్షింపబడింది. మిగతా ప్రపంచం అంతా ఏమైంది, నాశనమైంది. ఎవరు దేవునితో ఎక్కువ సహవాసం చేస్తారో దేవుడు వాళ్ళకి బయలుపరుస్తుంది. ఈ కుటుంబానికి ఏం జరుగుతుంది, మీ పిల్లలకి ఏం జరుగుతుంది, ఈ దోషాన్ని లేకపోతే లోకానికి లేకపోతే మన ప్రపంచానికి మన గ్రామానికి జిల్లాకి ఏం జరుగుతుందంటే మనకి దేవుడు అంటే బయలుపరుస్తాడంట. కానీ మన సమయాన్ని ఎక్కడ కేటాయించాలా, దేవుని సన్నిధిలో. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావో దేవుడు చూడండి అంత బాగా మాట్లాడతాడు నీతో. వాక్యం ద్వారా మాట్లాడతాడో లేకపోతే నీ హృదయంలోనే మాట్లాడతాడో లేకపోతే నీ సేవకుల ద్వారా మాట్లాడతాడో మనకు తెలియదు. కానీ నువ్వు దేవునికి ఎంత దగ్గరగా హత్తుకొని జీవిస్తావో దేవుడు చూడు నీతో మాట్లాడతాడు. రేపు నీ భర్తకి ఏం జరగబోతుంది, నీ కుటుంబానికి ఏం జరగబోతుంది అన్నీ దేవుడు మనకి ముందే చూపిస్తాడు. చూపించినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలా, ముందే ఏం చేస్తాం, ఏదైనా ముందు జరుగుతుందని మనకు తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడతాం. కానీ దేవుని సన్నిధికి దూరం అవుతూ మనము దేవుని సన్నిధిలో గడపక దేవుని ఉపదేశాన్ని వినటానికి మనం వేగిర పడకపోతే ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఏమంటారు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగము చేసుకోవాలి. ఈ మాటను మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దినములు ఎలాంటివంట, చెడ్డవి. ఈ సంవత్సరం అయిపోయింది, 11వ నెల అయిపోయింది, 12వ నెల, ఈరోజు
12వ తేదీ. ఇంకెన్ని రోజులు ఉందో మీరే ఆలోచించండి. నిమిషాలు, రోజులు, గంటలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని రాకడకు మనం ఎక్కడున్నాము? దగ్గరగా ఉన్నాం. బైబిల్లో చెప్పిన ప్రతి ప్రవచనాలు ఏమవుతా ఉన్నాయి? నెరవేరుతూ ఉన్నాయి. ఒకసారి మీ టీవీలలో, ఇంటర్నెట్లో చూడండి. బైబిల్లో చెప్పినట్టే కరెక్ట్గా అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని కృప మన పట్ల ఉంది కాబట్టి దేవుడు చూడండి మనకి ఎలాంటి హాని లేకుండా క్షేమంగా మనల్ని ఏం చేస్తున్నాడు? సురక్షితంగా జబ్బులు వచ్చినా, ఏదో జ్వరాలు వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా మరలా దేవుడు మనల్ని లేపుతున్నాడు. మరలా యథావిధిగా మన పనులలో మనము ముందుకు కొనసాగుతున్నాం. కానీ దేవుని ఉపదేశానికి మనం దూరం అయినామంటే కీడు ఏదైనా వస్తున్నా మనం ఏం చేస్తాము? చిన్న దానికి కూడా మనం ఏం చేస్తాం? భయపడిపోతాం. మామూలు తలనొప్పి వచ్చినా మనం ఏం చేస్తాం? భయపడతాం. కానీ ఉపదేశాన్ని అంగీకరించి దేవుని సన్నిధికి మనం ప్రతిరోజు వస్తూ దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటే అది ఆడంతా కొట్టుకోపోతుంటుంది వర్షాలు వచ్చి. కానీ మనం ఎట్టుంటాం చెప్పండి? సురక్షితంగా నెమ్మదిగా ఉంటాం. పక్కన వాళ్ళు చూస్తారు, ఏంది ఇంత కొట్టుకపోతుంది, కానీ వీళ్ళేంది ఇంత నెమ్మదిగా ప్రశాంతంగా హాయిగా భోజనం చేసుకుంటూ కూర్చున్నారు అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు నువ్వు చెప్పాలా, నేను ప్రతిరోజు దేవుని ఉపదేశాన్ని వింటున్నాను కాబట్టి నాకు కీడు వస్తుందన్న భయం లేకుండా నేను నెమ్మదిగా ఉన్నానని చెప్పి నువ్వు ఒకరికి చెప్పాలా. అప్పుడు చూడు, వాళ్ళు కూడా చూడండి, అప్పుడు భయం కలుగుతుంది. అప్పుడు ఏమంటారు? మేము కూడా నీ దేవుని సన్నిధికి వస్తామని వాళ్ళు ఏం చేస్తారు? మీ వెంట వస్తారు. కానీ మన ప్రవర్తన సరిగా లేదు కాబట్టి మనల్ని బట్టి ఎంతమందో ఆగుతూ ఉన్నారు. మన ప్రవర్తనను బట్టి అంటే ఇంకొకరు రావాలంటే మందిరం నిండిపోవాలని మనమేం ప్రార్థన చేస్తాం. ప్రార్థన కాదు, దేవుడు చూస్తున్నాడు ముందు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది. నీ ప్రవర్తనని మార్చుకున్నప్పుడే అప్పుడు నిన్ను బట్టి ఏం చేస్తాడంటే దేవుడు ప్రజల్ని తీసుకొని వస్తాడు. ఎప్పుడైనా చూడు, దేవుని గుళ్ళకు, దేవాలయాలకు, మసీదులకు పోయేవారిని ఎవ్వరు చూడరు. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, బైబిల్ని పట్టుకొని వచ్చే వాళ్ళని ప్రతి కళ్ళంట చూస్తూ ఉంటుందంట. ఆకాశం నుంచి దేవుడు చూస్తూ ఉంటాడంట. నరులను ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తూ ఉంటాడు వివేకం కలిగి. ఎవరైతే వివేకం కలిగి నన్ను వెతుకుతారు అని చెప్పి అంటే దేవుడు అంటే ఆకాశం నుండి అంట మన నరులను ఏం చేస్తుంటే పరీక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ భూలోకంలో అయితే మనుషులు ఏం చేస్తుంటే మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. నువ్వు బైబిల్ తీసుకుని రా, అన్ని కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. మనమేమనుకుంటాం? మందిరం పోతున్నాం కదా, మనల్ని ఎవ్వరు చూడట్లేదులే అనుకుంటాం. కానీ దేవుడు మటుకు క్షమిస్తాడు. కానీ మనుషులు చూడండి, ఏదైనా మనం చిన్న పొరపాటు చేసినా సచ్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తుంటారు? మనల్ని ఎత్తి పొడుస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, మనం బైబిల్ తీసుకుని వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. వాక్య భాగంలోనికి వెళ్దాము. లూకా సువార్త 18వ అధ్యాయము లాస్ట్ వచనం చదువుకుందాము. 8వ వాక్యము, 8వ వాక్యము లాస్ట్ లైన్. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము లాస్ట్ లైన్ చదువుకుందాము. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుకొందునా. ఇక్కడ ఏమంటారు చూడు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొందునా. అంటే దేవునికి ముందే తెలుసు అనుకుంటా, మనుష్య కుమారుడు రెండోసారి వచ్చినప్పుడు విశ్వాసం గలవారిని నేను కనుగొంటున్నా అని. విశ్వాసం అనేది రాను రాను ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చింది, ఆయన చూడండి ఎక్కువ హిందువులకి ఏం చేస్తున్నాడు? ప్రాముఖ్యత ఇస్తున్నాడు. రేపు ఇక్కడ మనల్ని ఎవరికైనా సరే నీకు ఇంటికి 20 లక్షలు ఇస్తాడు, మీ యేసుని వదిలేసి నువ్వు మా మందిరానికి రా అంటాడు. అక్కడే మన విశ్వాసం ఏమైపోతుందో ఒకసారి పరీక్షించుకోవాలి. పొరపాటున ప్రతి మోడీ ప్రభుత్వంలో పనిచేసే నాయకులందరూ వచ్చి ఇంటింటికి 10 లక్షలు లేకపోతే 20 లక్షలు ఇస్తాను, ఇచ్చి మళ్ళీ మీకు ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టిస్తాను, మీ పిల్లోడికి ఉద్యోగం ఇస్తాను, మీ పిల్లలకు ఫ్రీగా చదువులు చదివిస్తాను లక్షలు పెట్టి, కానీ మీరు యేసయ్యను వదిలేసి మా దేవుని నమ్ముకోండి అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఎవరి విశ్వాసం అది బయట పడిపోతుంది. అందుకోసమే యేసయ్య చెప్తా ఉన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంట విశ్వాసం గల వారిని నేను కనుగొందునా అంటున్నాడు. ఆది కాండం నుంచి చూస్తే చూడండి, అబ్రహాము చూడండి ఒక విగ్రహాలను ఏం చేసేవాడు? తయారు చేసి అమ్ముకునే ఒక విగ్రహారాధికుడు, పచ్చి విగ్రహారాధికుడు. కానీ దేవుడు చూడండి, ఆయన నీతిమంతుడు కాబట్టి అతన్ని ఏర్పాటు చేసుకొని అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువులను వదిలేసి నేను చూపించు దేశానికి రమ్మన్నాడు. కానీ అబ్రహాము చూడండి ఎంత విశ్వాసమో. అబ్రహాంకి దేవుడు ఏ విధంగా చెప్పినాడో తన ఇంటిని వదిలినాడు, తన బంధువుల్ని వదిలినాడు, తన దేశాన్ని వదిలేసి భార్యని, తనతో ఉన్న వాళ్ళతో
తమ్ముడు కొడుకుని తీసుకొని ఏం చేసినాడు, బయలుదేరినాడు. కానీ విశ్వాసం చూడండి ఆయన్ని. దేవుడు చెప్పినప్పుడు వెంటనే, ఎందుకు దేవా నేను ఈ ఊరు నుంచి పోతే నాకు ఇక్కడున్న ఆస్తి ఏంది, పాస్తి ఏంది, నాకు తినడానికి తిండి ఏంది, ఉండడానికి గుడారాలు ఎక్కడానికి ఏం మాట్లాడలేదు. విశ్వాసంతో ఏం చేసినాడు, దేవుని మాటను విన్నాడు, నమ్మినాడు. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళినాడు. కానీ దేవుడు వదిలేసినాడు అబ్రహాంని. కానీ దేవుడు చూడండి, బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే అబ్రహాం అంత ధనవంతుడు ఎవ్వరు లేరు. తర్వాత చూడండి, దేవుడు అన్నీ నాకు ఇచ్చినావు దేవా, నా ఇంట్లో ఉన్న పెద్ద పని మనిషి అతనే నా వారసుడు అవుతాడా అని అడిగినప్పుడు దేవుడు లేదని చెప్పి ఆకాశ నక్షత్రములను చూపించి, తర్వాత ఇసుక రేణువులను చూపించి, నీకు నేను ఒక కుమారుని ఇస్తానని చెప్పినాడు. 25 సంవత్సరాలు చూడండి విశ్వాసంతో ఏం చేసినాడు, దేవుడు చెప్పిన మాట నెరవేరాలని విశ్వాసంతో 25 సంవత్సరాలు ఏం చేసినాడు, ఎదురు చూసినాడు. 25 సంవత్సరాలు ఎవరైనా ఉంటారా, మీరే ఆలోచించండి. దేవుడు అతనికి వాగ్దానం చేసేటప్పుడు 75 సంవత్సరాలు, కుమారుడు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు. 25 సంవత్సరాలు చూడండి ఒక్క కుమారుడు కోసం ఏం చేసినాడు, ఎదురు చూసినాడు. ఆయన విశ్వాసం చూడండి ఎలా ఉందో. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతోమంది భక్తులు చూడండి, లేకపోతే ప్రవక్తలు విశ్వాసంతో ఏం చేసినారు, జీవించినారు. అలాగే నోవాహు, తర్వాత హానోకు, ఇంకటే చూసుకుంటూ వస్తే ప్రవక్తలు. ఏలియాని చూస్తే మనం ఏలియా ప్రవక్త చూడండి, నువ్వు సారేపాతు విధవరాలి దగ్గరికి వెళ్ళు, ఇక్కడ నది తీరాన నీళ్లు అయిపోతూ ఉన్నాయి, అక్కడ నీకు ఒక విధవరాల్ని నేను సిద్ధపరిచినాను, ఆమె నీ కోసము భోజనము సిద్ధం చేస్తా, ఈ కరువు కాలం అంతా చెప్పినప్పుడు చూడండి దేవుడు ఏం చెప్పినాడు ఆ మాట ప్రకారం విన్నాడు. ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళినాడు. నదీ తీరంలో ఉన్నప్పుడు చూడండి ఎవరితో పోషించిన కాకులతో ఏం చేసినాడు, ఆయన ఆహారాన్ని పంపించినాడు దేవుడు. కుటుంబాల్లో ఎవరు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అక్కడ చూడండి కాకి అంటేనే నిషిద్ధమైన పక్షి. మనం ఇంట్లోకి కాకి వస్తానే ఎంత తరుముతూ ఉంటామో, కాకి అంటేనే అందరికీ కోపము లేకపోతే అలర్జీ కాకిని చూస్తేనే. కానీ దేవుడు ఏం చేసినాడు, పనికి రాని ఒక కాకి ద్వారా ఏలియాని ఏం చేసినాడు, పోషించినాడు. 3 పూటలు మాంసము రొట్టె. కాకులు చూడండి రొట్టె చూసినా మాంసం చూసినా అవి ఉంచుతాయా, తీసుకొని వెళ్ళిపోతాయి. కానీ సేవకుని కోసం చూడండి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. 3 రోజులు 3 పూటలు ఇక్కడ నీళ్లు ఎంతవరకు ఉంటాయో ఆ నీళ్లు ఎండిపోయేంత వరకు నా సేవకుడికి నువ్వు ఏం చేయాలా, రోజు భోజనము తీసుకొని పోవాలా అని. అలాగే యోనాకు కూడా చూడండి మత్స్యమునికి ఏం చేసినాడు, ఆజ్ఞ ఇచ్చినాడు. యోనాని సముద్రంలో పడవేసిన వెంటనే తిమింగలం మింగాలని చెప్పి తిమింగలానికి ఏం చేసినాడు, ఆజ్ఞ ఇచ్చినాడు. మనుషులు లోబడట్లేదు కానీ జంతువులు, పక్షులు, జలచరాలన్నీ ఏం చేసిన దేవుని మాటకి లోబడతా ఉన్నాయి, ఒక్క మనిషి తప్ప. కానీ విశ్వాసంతో చూడండి దేవుడు చెప్పిన మాటకి విన్నాడు ఏలియా. సారేపాతు ఆడ ఊరికి వెళ్ళినాడు. ఆడ చూడండి ఏలియా ఒకటే కాకుండా ఏలియా ద్వారా ఆడ ఒక విధవరాలు కొడుకు ఏం చేసినాడు, ఆడ పోషింపబడినాడు. ప్రతిదీ చూడండి విశ్వాసంతోనే మనం ఏం చేయాలా, జీవించాలి. ఇంకా విశ్వాసం అంటే చూడండి దేవుడు చెప్పిన దానికి మనం ఏం చేయాలంటే విధేయతతో మనం ఏం చేయాలి, ప్రతిస్పందించాలి. దేవుడు ఏది చెప్తే అసలు అనుమానం లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళిపోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి, సంవత్సరం పిల్లలు చూడండి, మనం ఏది ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు రాయి ఇచ్చి చాక్లెట్ అంటే తినేస్తారు. ఒక పేపర్ చిత్తు పేపర్ ఇచ్చి ఇదిగా ఇది 10 రూపాయలు అంగడికి వెళ్ళి కొనుక్కోపో అంటే ఏమంటారు, తీసుకొని వెళ్ళిపోతారు. ఆ విధంగా చూడండి విశ్వాసం, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకు మనం ఏం చేయాలా, లోబడాలి. బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా, వినాలా. విని దాని ప్రకారం చూడండి ఆ వాక్యానికి మనం ఏం చేయాలా, విధేయత చూపాలా. విధేయత చూపడమే కాదు, ప్రతి దానికి వాక్యం మనం వింటున్నాం కదా దాని ప్రకారం చూడండి కార్యరూపంలో మనం ఏం చేయాలా, ప్రతిస్పందించాలి. ఇప్పుడు అబ్రహాం చూడండి నువ్వు లేచి వెళ్ళు అన్నాడు, వెంటనే వెళ్ళినాడా లేదా, ఏ మాట మాట్లాడలేదు. మీరు 12వ అధ్యాయం చదువుకుంటూ వస్తే అర్థమైంది, చిన్న మాట కూడా. ఇప్పుడు మనం ఏదన్నా ఒక సేవకుడు ఈ పని చేయండి అంటే ఎన్ని సేవకుడు ముందర ఏమనుకోం, కానీ బయటికి పోయిన వెంటనే మనం ఏమనుకుంటాం, నిన్నే కదా చిమ్మినేది, నిన్ననే కదా తుడిసేది, మళ్ళీ ఈరోజు కూడా చిమ్మాలని అనుకుంటాం, అది సహజమే అది. కానీ అబ్రహాము చూడండి దేశాన్ని మళ్ళీ చుట్టాలను, తర్వాత అక్కడ ఆస్తిపాస్తులు ఏమున్నాయో మనకు తెలియదు, సమస్తాన్ని ఏం చేసినాడు, వదిలినాడు. దేవుని మాటకి లోబడినాడు, ఒకటి విధేయత చూపించినాడు. ఆయన మాటను గ్రహించి చూడండి అక్కడ కార్యరూపాన్ని ఆయన దాల్చినాడు. అదే అండి విశ్వాసం.
మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడమే విశ్వాసము. ఇంకా మనల్ని అసలు ఇంకా మన మీద ఇంకా ఆధారపడకూడదు. దేవుడు ఏ మాట చెప్పినాడో ఆ మాట వినాలి. ఇదిగో నువ్వు కాకిని చంపుకొని తిను అంటే చంపుకొని తినాల. పాముని చంపుకొని తిను అంటే పాముని ఏం చేయాలి? చంపుకొని తినాల. దేవుడి మాటకు లోబడడమే విశ్వాసం. హెబ్రీ పత్రికలో చూస్తాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంట. నువ్వు దేవునికి ఉపవాసాలు ఉండు, 365 రోజులు నువ్వు ఉపవాసాలతో ఉండు. ప్రతిరోజు వచ్చి ఇక్కడ మందిరాన్ని శుభ్రం చేయి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వు పాటలు పాడు, ఆరాధన జరిగించు, బైబిల్ చదువు, ఇతరులకు రోజు నువ్వు వాక్యాన్ని ప్రకటించు. కానీ విశ్వాసం లేకుండా నువ్వు ఇవన్నీ చేసినా వేస్టే. విశ్వాసం గురించి ఒక చిన్న కథ నేను చెప్తా చూడండి. ఒక గ్రామంలో అంట వర్షాలు లేకుండా, వినింటారు మీరు చాలాసార్లు విన్నారు ఇది, గ్రామంలో వర్షాలు లేకుండా, వర్షాలు ఉంటేనే కదా మనకు పంటలు పండేది, కానీ వర్షం లేకుండా ఎన్ని ఏళ్ళ నుంచో వర్షాలు పడటం లేదంట. భూమి అంతా ఏమైంది? గట్టి పడిపోయింది. తిండికి ఏం చేస్తున్నారంట? ఒక్కొక్కరు అల్లాడుతూ ఉన్నారు. వర్షాలు పడితేనే కదా. తర్వాత అంటే ఒక సేవకుడు ఏం చేసినాడంట, వర్షాల కోసమే మనం ప్రార్థన చేద్దాము, వర్షం కోసం, ఇంకా ఏ దానికోసం కాదని చెప్పి వర్షం కోసం ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ఒక కూడికని ఏర్పాటు చేసినాడు. సరే అని మరుసటి రోజు వచ్చింది. మరుసటి రోజు అందరూ ఏం చేస్తున్నారు? గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల నుంచి వృద్ధాపంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేసినారు? ప్రార్థన కూటానికి వెళ్తూ ఉన్నారు. కానీ వారిలో ఒక చిన్న పాప చూడండి, గొడుగు తీసుకొని పోతా ఉంది. మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ వస్తుంది. అక్కడ అందరు పెద్దవాళ్ళందరూ చూసి పాపను చూసి నవ్వుతూ ఉన్నారంట. ఈ పాప ఏంది నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు అంటే, ఎందుకు గొడుగు తీసుకుని వస్తున్నావు? ఈ వర్షం ఏం పట్టలేదు కదా అని. ఆ పాప అనిందంటే, మనం ఎందుకు వెళ్తున్నాము అంటే ప్రార్థన చేయటానికి అన్న. దేనికోసం ప్రార్థన చేయటానికి అని అడిగితే, వర్షం కోసం కదా అన్నారంట. మనం ప్రార్థన చేయడానికి వర్షం కోసం పోతున్నాం కాబట్టి మన ప్రార్థన దేవుడు విని వర్షాన్ని పంపిస్తాడు కదా, అప్పుడు మనకు తడుస్తాం కదా, గొడుగు కావాలా కదా, అందుకోసం నేను గొడుగు తీసుకొని పోతున్నాను అని చెప్తాను. ఆ పాప మాట కంట అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ ఏం చేశారంట? తలదించుకున్నారంట. ఈ చిన్న పాపకున్నంత విశ్వాసము మాకు లేదే అని చెప్పి పెద్ద వాళ్ళందరూ ఏం చేసినాడంట? తలదించుకున్నాడు. ఆ పాప చూడండి, ప్రార్థన చేయలేదు, ఇంకా అడగలేదు దేవుని సన్నిధిలో. ఆ పాప విశ్వాసం చూడండి. మార్కు సువార్త 11:22లో ఉంటా అనుకుంటా, చూడండి ఒకసారి తీయండి. మార్కు సువార్త 11:22. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని. ఇక్కడ చూడండి, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ పాప చెప్పేది వినండి. పాప ఏమంటుంది? వర్షం ఇంకా పోలేదు, మందిరానికి పోలేదు, ప్రార్థన చేయలేదు, ఇంకా వర్షం పడలేదు, కానీ ఆ పాప ఏం చేసింది? గొడుగు తీసుకొని పోతుంది. ఇక్కడ వాక్యం ఏమంటుంది చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా అడుగుచున్న వాటినెల్లలో ఏం చేసినా అంటే పొంది ఉన్నామని నమ్మాలంట. నువ్వు ప్రార్థన చేయకముందే నీ ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ నేను ప్రార్థన చేయకముందే నాకు దేవుడు ఇస్తున్నాడని చెప్పి నువ్వు నమ్మిన ఎడల అది అంటే మనకి ఏమవుతుందంట? అనుగ్రహింపబడుతుంది. ఆ పాప ఇంకా మందిరానికి దగ్గరికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, వర్షం కోసం ప్రార్థన చేయలేదు, కానీ వర్షం పడలేదు. అమ్మాయి ఏం చేస్తుంది? ముందే గొడుగు తీసుకొని వెళ్తాము. విశ్వాసం అంటే అదే అండి. అడగక ముందే మనం ఏది అడగాలనుకున్నాం అది పొందినామని మనం హృదయంలో అంట నమ్మాలంట. అప్పుడంటే దేవుడు అంట మనకి ఏం చేస్తాడంటే అది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆ పాప విశ్వాసం చూడండి. చిన్న పాప, ఎంత వయసు ఉంటుందో? 5 ఉంటుందో 6 ఉంటుందో తెలియదు, కానీ చిన్న పాప అంటే చూడండి, గొడుగు తీసుకుని వస్తుంది. చెప్తుంది వర్షం ఇస్తాడు కదా దేవుడు, తడిసిపోతాం కదా, తడిసినప్పుడు మనము గొడుగు ఉంటే మనం తడవం కదా, అందుకోసం నేను గొడుగు తీసుకొని వస్తున్నాను అని ఆ చిన్న పాప చెప్పిన దానికి అక్కడున్న పెద్దవారందరంట విస్మయం నొందుతారంట. ఆ పాపకున్నంత విశ్వాసము మాకు లేదే అని చెప్పి అప్పుడు సిగ్గుపడతారంట. సిగ్గుతో వాళ్ళు ఏం చేస్తారంట? తల వంచుకుంటారంట. ఇప్పుడు క్రైస్తవులు కూడా చూడండి, బైబిల్ చదువుతూ ఉంటారు, కానీ విశ్వాసం అంటే తెలియదు. చాలామందికి తెలియదు. బైబిల్ చదువుతాము, ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం, లేకపోతే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 10 సార్లు 20 సార్లు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళైతే ఎన్నిసార్లు చదివింటారు, కానీ విశ్వాసం అనేది వాళ్ళలో కొద్దిగా కూడా ఉండదు. కానీ యేసు ఏమన్నాడు చెప్పండి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. ఇంత కాదు, గుమ్మడికాయ అంత కాదు, వంకాయ అంత కాదు, కానీ ఎంత అన్నట? ఆవగింజ అంత విశ్వాసం అంట. విశ్వాసం ఎంత ఉంటే చాలంటే ఆవగింజ అంట.
ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలంట. ఈ కొండను చూడండి, నువ్వు పోయి సముద్రంలో పడు అంటే పడుతుందంట. ఇంత పెద్ద విశ్వాసం కాదు, చిన్న విశ్వాసంతో నువ్వు నువ్వు పోయి ఆ సముద్రంలో పడు అంటే అది పడిపోతుందంట. ఇంత విశ్వాసం చాలంట. కానీ మనలో ఎంత విశ్వాసం ఉందో ఒకసారి మీరే పరీక్షించుకోండి. విశ్వాసంతో మనం దేవునికి ఇష్టడుగా ఉంటున్నామా, లేకపోతే విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టడుగా ఉంటున్నామా? మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ప్రతిరోజు చూడండి, ప్రతిదానికి మనం విశ్వాసంతో జీవించాలి. ఈ లోకంలో కోట్లు మన చేతికి రావు. ప్రతిరోజు కూలిపోతేనే 500, 400, ఒకసారి 200 కూడా వస్తుంది. కానీ దేవుని మీద విశ్వాసంతో మనం జీవిస్తే చూడండి, మనకి ఏ కొరత లేకుండా దేవుడు అంటే మనల్ని పోషిస్తాడు. ఆ సారేపాతి విధవరాలు చూడండి, మొట్టమొదటి ఇంత పిండి కొద్దిగా నూనె ఉందంటది. మొదటి అప్పం నాకు చేసుకొని రమ్మన్నాడని ప్రవక్త చెప్పినమ్మడే మొదటిది ఏం చేసుకుంటే సేవకునికి ఇచ్చింది. తర్వాత చూడండి 3.5 సంవత్సరం అంట కరువు కాలంలో అంట పోషించినాడు దేవుడు. దేవుని మాటకు మనం లోబడితే, దేవుని మాటకు మనం విధేయత చూపితే, అప్పుడు దేవుడు చూడండి మనం చేసే ప్రతి పనిని ఏం చేస్తాడంటే జయప్రదంగా మన పనులని జరిగిస్తాడు. ఆ విధవరాల్ని మీరు ప్రతిరోజు జ్ఞాపకం. 3.5 సంవత్సరం అంటే అందరు కరువు కాలం, కానీ విధవరాలు కుమారుడు ఏలియా ప్రవక్త, ముగ్గురు. ఇంకా అది చదువుకుంటూ వస్తుంటే కుటుంబం మొత్తం అన్నారు. తర్వాత మనకేమో విధవరాలు కొడుకు అన్నారు, కానీ ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే విధవరాలి కుటుంబాన్ని మొత్తాన్ని ఏం చేశాడంటే దేవుడు పోషించినాడంట. ప్రతిరోజు మనం వాక్యాన్ని లేదా ఉపదేశాన్ని ఇక్కడ మనం గుర్తు ఉంచుకుంటే మనకు భయం ఉండదు. ఈరోజు భోజనం లేకపోయినా సరే దేవుడు ఏ విధంగా అయినా సరే, ఆనాడు ఏలియాని కాకితో పోషించిన దేవుడు ఈరోజు మమ్మల్ని పోషించలేడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా మనల్ని పోషిస్తాడనే విశ్వాసంతో మనం ఏం చేయాలా? ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. ఇందాక చదువుకున్నాం కదా, మనుష్య కుమారు వచ్చే టయానికంట విశ్వాసం గలవారిని నేను కనుగొంటానా లేదా అంటాడు. ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక అతను చూడండి, ఇలాంటి విశ్వాసం గలవారిని నేను ఇశ్రాయేలులోనే చూడలేదని ఇక్కడ చూడండి యేసు ప్రభు అంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 11 వచనాలు చదువుకుందాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి యేసు యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నాడు. ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలులోనే ఇంతటి విశ్వాసం గల అతన్ని నేను చూడలేదంటాడు. ఇశ్రాయేలులోనే అంట. చూడండి, మీరే ఆలోచించండి. ఇశ్రాయేలు అంటే ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఇశ్రాయేలులోనే ఇంత విశ్వాసం గల అతన్ని నేను చూడలేదు అంటున్నాడు. ఎందుకు చూడండి, ఇక్కడ చూడండి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఒక పని మనిషి కోసము ఒక శతాధిపతి ఏం చేశాడు? దేవుని సన్నిధి యేసయ్య దగ్గరకు వచ్చి అతను ఏం చేశాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. కుమారుడు కాదు, లేకపోతే భార్య కాదు, కుమార్తె కాదు, లేకపోతే అల్లుడో లేకపోతే కోడలు, ఎవ్వరు సొంత మనుషులు ఎవ్వరూ కాదు. ఒక దాసుని కోసం చూడండి మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి యేసయ్య దగ్గర ఏం చేస్తున్నాడంట? వేడుకుంటున్నాడంట. అప్పుడు చూడండి, యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంట. ఎంత తగ్గింపు చూడండి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంట. అక్కడ ఎంత తగ్గించుకున్నది. ఒక శతాధిపతి అయి ఉండి కూడా
యేసయ్య దగ్గర ఏం చేస్తున్నాడు? తనని తాను తగ్గించుకుంటున్నాడు. నేను నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తానంటే అతను చూడండి ఎంత చక్కగా, నా ఇంటిలోనికి నువ్వు రావటానికి నేను అర్హుడను కాను, ఒక్క మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరుస్తాడు. నేను కూడా ఒక అధికారానికి లోబడిన అతను. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. కానీ అతను చూడండి ఎవరిని, ఒక్క పని మనిషిని కూడా పొమ్మని చెప్పలేదు. స్వయాన అతనే పోయి ఏం చేసినాడు? దేవుని యేసయ్య పాదాల దగ్గర పడి బతిమలాడుకుంటున్నాడు. నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? నేను మీ ఇంటికి వస్తానంటే ఏమంటున్నాడు అక్కడ? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు ఏమవుతాడంట? స్వస్థపరచు. మాట మాత్రం అంటున్నాడు అంతే. నేను నీ ఇంటికి వస్తానంటే కూడా ఏమంటాడు? నువ్వు నా ఇంటిలోనికి రావడానికి పాత్రుడను నేను కాను, మాట మాత్రం సెలవిమ్మ, మాట చెప్పు చాలు. ఇంకొక శతాధిపతి కొడుకు ఉన్నాడు. అతను కూడా చూడండి కుమారుడి కోసం వస్తాడు. అక్కడ ఎన్ని గంటలకు ఆయన స్వస్థత పొందినాడో, యేసయ్య ఎన్ని గంటలకు నీ కుమారుడు స్వస్థత పొందినాడని తన నోటి నుండి వచ్చిన మాట తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళంటే, దారి మధ్యలోనే ఒక దాసుడు వచ్చి, అయ్యా నీ కుమారుడు బాగుపన్నాడు. ఏ టైము అన్నప్పుడు యేసయ్య ఏ టైంకి చెప్పినాడో అక్కడ ఉన్న కుమారుడు కూడా ఏమైందంటే అదే టయానికి అక్కడ స్వస్థత పొందినాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మాట మాత్రము సెలవిమ్మంట. మాట అంటున్నాడు అంతే, నువ్వు రావడానికి నేను అర్హుడను కాను, మాట మాత్రం సెలవిమ్ము చాలు. ఒక శతాధిపతి అయి ఉండి కూడా ఇక్కడ చూడండి ఎంత లోబడుతున్నాడు దేవుని సన్నిధికి. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీలో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ 4-3 సువార్తలో లేకపోతే 4-3 సువార్తలలో ఎవరినైనా చూసి యేసయ్య ఇశ్రాయేల్లో ఇంతటి విశ్వాసం గల వాడిని నేను చూడలేదు అన్నారా? మీరే ఆలోచించండి. ఈ 4 సువార్తలు చదివింటే మీకు అర్థమైపోతుంది. ఒక్కొక్క శతాధిపతి ఒక్కొక్క ఆయనలో ఉన్న విశ్వాసంతో యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఒక శతాధిపతి అయితే నా చిన్న కుమార్తె చనిపోయి ఉన్నది చెప్పి యేసయ్య పాదాల దగ్గర వచ్చి పడి వేడుకుంటున్నాడు. శతాధిపతే. ఇతనేమో నా ఇంటికి రావడానికి మీరు అర్హులు కాదు, నేను అర్హులను కాను అంటున్నాడు. ఇంకొక శతాధిపతి అయితే నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, నీవు వచ్చి నా చిన్న కుమార్తె మీద తల మీద చెయ్యి ఉంచితే చాలు అంటాడు. ఒక్కొక్క విశ్వాసాన్ని మీరు పరీక్షించండి. శతాధిపతులు మళ్ళీ చిన్న చిన్న వాళ్ళు కాదు, గొప్ప వాళ్ళు. ఏంది శతాధిపతులు అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు. వారు వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి బతిమలాడుకుంటారు. యాయీరు తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి యేసయ్య పాదాల దగ్గర అంటే పడి వేడుకుంటా ఉన్నాడని. ఈ శతాధిపతి ఎన్ని గంటలకు వచ్చాడో మనకు తెలియదు. కానీ చూడండి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశ్వాసం. యాయీరు కుమార్తెను బ్రతికించడానికి యాయీరు ఏమన్నాడు? నువ్వు వచ్చి నా చిన్న కుమార్తె తల మీద చెయ్యి ఉంచితే చాలు అన్నాడు. ఇతను ఏమంటాడు? ఒక్క మాట సెలవిమ్ము అంటున్నాడు. 2 శతాధిపతుల గురించి మీరు చదివితే మీకు అర్థమై, ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఈ శతాధిపతి ఏమో ఒక్క మాట సెలవిస్తే చాలు. యాయీరు ఏమంటున్నాడు? నువ్వు వచ్చి నా చిన్న కుమార్తె తల మీద చెయ్యి ఉంచితే చాలు అంటున్నాడు. విశ్వాసం చూడండి, మనం వినటం వలన ఏమవుతుందంటే మనకు విశ్వాసం కలుగుతుంది. వినాలా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలా, వినాలా, మనం ఏం చేయాలా? గ్రహించాలి. లేకపోతే వీళ్ళకి ఇంత విశ్వాసం ఎక్కడొస్తుంది? మీరే చెప్పండి, ఆలోచించండి. విన్నారో వాళ్ళు చదివినారో మనకైతే తెలియదు, కానీ మాట మాత్రం సెలవిమ్ము అన్నారు అంతే చాలు. నా ఇంటికి వచ్చి నువ్వు నూనె పూసి తర్వాత ఏంది మర్దన చేసి నాకు ఏమ సేవకుని బ్రతికియమని ఏం అడగలే, నీ మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు అంతే. అప్పుడు ఈ మాటకి ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలులోనే నేను ఇంతటి విశ్వాసం గల అతన్ని నేను చూడలేదు అంట. ఇంకెంత గొప్ప విశ్వాసం! అక్కడ యేసయ్యనే ఆయన గురించి ఏం చెప్తున్నాడు? సాక్ష్యము చెప్తా ఉన్నాడు. ఇంకా మరలా మిగతా వారిని చూసి ఎవరిని చూసి అనలేదు, ఇంత విశ్వాసం గల అతన్ని నేను చూడలేదని ఎవరిని అనలేదు. ఈ శతాధిపతిని గురించే యేసయ్య ఏమన్నాడు? ఇంతటి విశ్వాసం గల వారిని ఇశ్రాయేలులో నేను చూడలేదు అంటున్నాడు. ఎంత విశ్వాసం ఉందో మీరే ఆలోచించండి. వినటం వలన మనకేం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. వినటానికి మనం ఏం చేయాలా? వేగిరపడాలి. వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. వినటానికి మనం ఏం చేయాలా? వేగిరపడాలి. మాట్లాడడానికి ఏం చేయాలా? నిదానించాలి. కోపడ్డానికి నిదానించాలి.
వినటానికి మటుకు ఏం వినటానికి? దేవుని ఉపదేశం వినటానికి మటుకు మనం ఏం చేయాలా? వేగిరపడాలి. దేవుని ఉపదేశం వినాలంటే ఇంకా మనం చూడండి త్వరగా వచ్చేలా. ఆ ఉపదేశాన్ని ఎందుకు వినాలో చెప్పండి? మనం సురక్షితంగా ఈ లోకంలో జీవించాలన్నా, కీడు వస్తుందన్న భయం లేకుండా మనము ఈ లోకంలో జీవించాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఉపదేశాన్ని వినటానికి మనము వేగిరపడాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి. ఇప్పుడే కదా ఇక్కడ విని మళ్ళీ బయటికి పోయిన వెంటనే కాదు. కొంతమంది చదువు రాకపోతే పిల్లలతో చదివించుకోండి. చదివినప్పుడు వినండి. చదువు వచ్చిన వాళ్ళు ఏం చెప్పినారని చెప్పి ఇంటికి పోయి మరలా మీరేం చేయాలా? పరిశీలన చేయండి. ఏ అధ్యాయము ఏ వాక్యం అని మీరు చదువుతూ ఉండండి. ఎవరిని చూచి ఇంత విశ్వాసం గల అతను నేను ఇశ్రాయేల్లో చూడలేదని చెప్పినారో వాని గురించి చదవండి. ఇంటికి వెళ్ళి పోయిన వెంటనే కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నీకు రూమ్ ఉంటే రూమ్లోకి వెళ్ళు, లేకపోతే ఎక్కడ ఉంటావు అక్కడే నువ్వేం చేయి, బైబిల్ చదువుకో, లేకపోతే చదివిన దాన్ని నువ్వేం చేసుకో, కూర్చొని జ్ఞాపకము చేసుకుంటా ఉండు. ఆవు కదా తిన్నదాన్ని ఏం చేస్తుంది? ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఏం చేస్తుంటుంది? నెమరు వేసుకుంటూ ఉంటుంది. నువ్వు కూడా పని అంతా అయిపోయిన తర్వాత రాత్రి ఎట్టుంటే తెలుసా? ప్రశాంతంగా ఉంటుంది. మోకాలు వేయకపోతే కూర్చో, చెప్పిన వాక్యాన్ని నువ్వేం చేస్తూ ఉండు. ఆవు ఏ విధంగా నెమరు వేసుకుంటుందో మనం కూడా ఏం చేయాలి? నెమరు వేసుకుంటూ ఉండాలి. విన్న వాక్యాన్ని ధ్యానించి, అదే ధ్యానం అంటే. ఏదో పెద్ద ధ్యానించడం అంటే అట్లా కాదు. ఆవు చూడండి నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఏం చేస్తుంటుంది? నెమరు వేస్తూ ఉంటుంది. ఆ విధంగానే ప్రశాంతంగా పని అంతా అయిపోగొట్టుకో. మళ్ళీ పని పాట లేకుండా చేయొద్దు, ఇంట్లో తిడతారు మళ్ళా. ఇది చూడు, పని లేకుండా పాట లేకుండా ధ్యానించమని చెప్పినారంట, బైబిల్ చదవమని చెప్పినారంట, వాక్యంని చదివి దాన్ని పరిశీలన చేయమని చెప్పినారా అని చెప్పి నువ్వు ఇంట్లో ఏ పని చేయకుండా కాదు, పనికెళ్ళు. నీ పని ఏదో చేసుకో. పిల్లలకి చేయాల్సింది, భర్తకు చేయాల్సింది అన్నీ చేసి తర్వాత నువ్వు సమయంలో ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో కూర్చో, ప్రశాంతంగా కూర్చో, లేకపోతే పండుకో. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? చెప్పినది మనము ధ్యానించుకుంటా ఉండాలి, జ్ఞాపకము చేసుకోవడం. విన్న వాక్యాన్ని ఒకవేళ నీకు ఏదైనా వెంటనే గుర్తు వచ్చిందనుకో, బైబుల్ తీసుకో, ఆ మాటను నువ్వేం చేసుకో? అండర్లైన్ చేసుకో. అదే మళ్ళీ చూడు, ధ్యానించమని ఇంట్లో పని పాట చేయకుండా మళ్ళీ తిట్టించుకున్నారు, కొడతారు కొంతమంది. పని పాట లేకుండా పక్కన గలీజు, ఇళ్ళంతా గలీజు పెట్టి నువ్వు పని చేసుకోకుండా బైబిల్ చదివితే దేవుడు కూడా క్షమించాడు. నీ పని అంతా నువ్వు చేసుకో, ప్రశాంతంగా ఏం చేస్తావు? తలుపు వేసుకో, గదిలోనికి వెళ్ళు, వాక్యం చదువుకో. దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేస్తావు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసుకో. దేవా, మా భవిష్యత్తు ఏంది, పిల్లల భవిష్యత్తు ఏంది, పిల్లల పట్ల కలిగిన చిత్తము, ప్రణాళిక, వాళ్ళ ఉద్దేశం ఏంది దేవా అని నువ్వు అడుగు. అప్పుడు దేవుడు చూడు, గంటలు గంటలు నువ్వు దేవుని సమయంలో గడిపినావు అనుకో, దేవుడు కరెక్ట్ క్లియర్గా చూపిస్తాడు నీ బాబు పట్ల, నీ కూతురు పట్ల ఉద్దేశం అన్నీ. పని అంతా చేసుకో, సక్రమంగా పనికెళ్ళు. పని టైంలో ఖాళీగా ఉన్నప్పుడు భోజనం చేసుకో, ప్రశాంతంగా కూర్చో, దేవుని వాక్యాన్ని ఏం చెయ్యి? నెమ్మది వేసుకుంటా ఉండు. మళ్ళీ అందరు చూసేటట్టు మోకాలు అయ్యొద్దు, మోకాలేసి దేవా అని అరవద్దు. చూసినప్పుడు అక్కడ దేవుని నామం కూడా దూషింపబడుతుంది. ఎందుకు చెప్పండి? దేవుని ప్రజలు తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఏంది ఇక్కడ ఇట్లా మోకాలేసి చేస్తున్నారు కాదు, మాట్లాడుతూ ఉండు, ప్రశాంతంగా భోజనం చేస్తుండే. కానీ లోపల ఏం చేయాలి? మనము ధ్యానించుకుంటూ ఉండాలి. చిన్న వాక్యం, నేను చెప్పినది చిన్నదే, పెద్ద వాక్యం ఏం కాదు. మీకు ఇది గుర్తుండిపోయేటట్టు చిన్నగా చెప్పిన, పెద్ద వాక్యం కూడా కాదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే మనకు చాలు. ఆ చిన్న పాప చూడండి, ఇంకా ప్రార్థన చేయలేదు, దేవుని సన్నిధిలో వర్షం పడాలని అడగలేదు, కానీ అమ్మాయి విశ్వాసం చూడండి ఎట్లా. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే నేను తడిసిపోతానని చెప్పి ముందే ఏం చేసింది? అమ్మాయి గొడుగు తీసుకొని వెళ్తా ఉంది. కాబట్టి ఇది విశ్వాసంతో మనం ఏం చేయాలి? ఈ లోకంలో జీవించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వినుట వలన మనకేం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. లేచి నిలబడదాం అందరం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాము. ఎవడు కళ్ళు తెరవద్దండి, అటు ఇటు చూడొద్దండి. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగానే 100 రోజులు జరిగిన కూడికలలో ఎంతో గొప్పగా దేవుడు అనేకమైన మర్మాలతో 100 రోజులు దేవుడు మనందరితో మాట్లాడినాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగించినాడు. ఒక్కొక్క ఆశ్చర్య కార్యాలు కంటికి కనబడిని, చెవికి వినబడిని అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాడు. ఒక్కొక్క దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవునికి గంభీరంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసునికే వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినారు నాయన. వినుట వలన విశ్వాసం కలుగును అని చెప్పిన విధంగా తండ్రి, ప్రతి వారిగా మేము వినటానికి వేగిర పడేవారిగా ఉండటకు సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డల్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. మరల మేమందరం తండ్రి రేపు ఉదయ కాలమున మేమందరం కలుసుకుని తండ్రి నేను స్తుతించి నేను గణపరిచే ధన్యత మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా. దేవునికి వస్తారు గంభీరంగా స్తోత్రాలు చెల్లించు.